హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్ ఇంగ్లీష్ బై జోసెఫ్ సార్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ట్రెండ్ని కనుక మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఏదైతుందో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇటు సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు. ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్తో పాటు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్ కావచ్చు. వీటితో పాటు టెట్, డిఎస్సి, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ మరియు ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనకి ఈ తెలంగాణ సంబంధించినటువంటి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్గా చూసుకున్నట్టయితే వీటిల్లో ప్రీవియస్ ఇయర్కి ఇప్పటికి చూస్తే ఈ జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరుగుతూ వస్తుంది. చూడండి, ఒక్కసారి మనం ట్రెండ్ని గమనిస్తే 2016లో జనరల్ ఇంగ్లీష్ నుండి మెయిన్గా ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 2016లో 20 మార్క్స్ డైరెక్ట్గా జనరల్ ఇంగ్లీష్ నుండే ఇవ్వడం జరిగింది. ఇది 2018లో మళ్ళీ 20 మార్క్స్గా ఇవ్వడం జరిగింది, కేవలం జనరల్ ఇంగ్లీష్ నుండి మాత్రమే. అయితే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో దాంట్లో మనకి 25 మార్క్స్ 2022లో జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతుందో దాంట్లో మనకి ఈ 20 మార్క్స్ కాస్త 25 మార్క్స్గా మారినాయి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి. కాబట్టి చూడండి, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి వెయిటేజ్ పెరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కువ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనే దాన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇంగ్లీష్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కామన్గా మారబోతుంది, రైట్? అయితే ఈరోజు మనం చెప్పుకునేటటువంటి సెషన్లో చూసుకున్నట్టయితే మెయిన్గా ప్రీవియస్ ఇయర్ అంటే మనకి ప్రీవియస్ టైంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో 2022-23లో జరిగినాయి కదా. ఈ నోటిఫికేషన్ సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఈ 2022లో వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ ఏదైతుందో దాన్ని ఈరోజు మనం అనాలిసిస్ చేద్దాం, రైట్? చూడండి, ఈ పేపర్ని కనుక చూసుకున్నట్టయితే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ పేపర్ ఇది మనకి 28 ఆగస్ట్ 2022లో ఈ ఎగ్జామ్ జరగడం మనం చూడొచ్చు. అయితే దీన్ని కనుక మనం గమనించినట్టయితే కొన్నిసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక మనం గమనిస్తే ఏమవుతుందంటే ట్రెండ్ మారుతూ వస్తుంది. కొన్నిసార్లు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎక్కువ అడగవచ్చు, కొన్నిసార్లు గ్రామర్ సంబంధించినటువంటి గ్రామర్లోంచి అడగవచ్చు లేదా వొకాబులరీలోంచి అడగవచ్చు. కొన్నిసార్లు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే టెన్సెస్ దగ్గరనే ఎక్కువగా క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏదైతుందో ఇది టెన్సెస్ మరియు ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయండి. కాబట్టి కొన్నిసార్లు డైరెక్ట్ రూల్స్ని బట్టి అడగవచ్చు. అంతేకాకుండా వీటితో పాటు నౌన్స్, ప్రొనౌన్స్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా, వీటి మీద కూడా ఒకసారి ఎంఫసైజ్ చేయవచ్చు. అయితే చూడండి, ఇక్కడ 28 ఆగస్ట్ 2022లో జరిగినటువంటి పేపర్ని కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఇక్కడ మనకి అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, అ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్కి ఎటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలనేటువంటిది మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి, అ పెయిర్ ఆఫ్ సాక్స్ ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏమి ఇచ్చాడంటే అ పెయిర్ ఆఫ్ సాక్స్ అని ఇచ్చాడు. ఇక సాక్స్ మనకి ప్లూరల్ కదండి. అ పెయిర్ ఆఫ్ సాక్స్ డాష్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్. ఇక్కడ మనకి హ్యాజ్ ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చాడు, ఈజ్, ఆర్ ఇచ్చాడు. చూడండి, బీన్ అనేటటువంటిది ఎప్పుడైనా వర్డ్ మీకు కనిపించిందంటే ఆ బీన్కి ఖచ్చితంగా హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. అయితే ఇక్కడ బీన్ అనేది ఇచ్చాడు కాబట్టి ఈజ్ బీన్ రాదు, ఆర్ బీన్ రాదు, హ్యావ్ బీన్ డూయింగ్ లేకపోతే హ్యాస్ బీన్ డూయింగ్ ఇలాంటివి వస్తాయి అన్నట్టు. కాకపోతే ఈజ్ బీన్ రాదు. ఎక్కడైనా కూడా ఈజ్ వచ్చినా ఆర్ వచ్చినా డైరెక్ట్గా ఇన్ఫామ్తోని వర్బ్ రావాలి తప్ప ఈ బీన్ అనేది ఉండొద్దు. కానీ ఇక్కడ బీన్ వచ్చిందంటే ఖచ్చితంగా హ్యాస్ బీనా హ్యావ్ బీనా ఉండాల్సిందే. కాబట్టి ఈజ్ బీన్, ఆర్ బీన్ అనేవి ఖచ్చితంగా రావు. కాబట్టి ఇది తీసేయండి. అయితే ఇక్కడ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ కనిపిస్తుంది మనకి, రైట్? ఇక్కడ హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉంది. అయితే ఇక్కడ సాక్స్ చూసినప్పుడు మనకి ప్లూరల్ కనిపిస్తుంది కదా, సాక్స్ అనగానే ప్లూరల్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కడైనా ప్లూరల్ కనుక కనిపించిందంటే డైరెక్ట్గా మనం హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాం కదా. మనకు తెలిసింది ఏంటి, ఐ, వి, యు, దే. ఈ ప్రొనౌన్స్ లేకపోతే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్ వీటిని మనం థర్డ్ ఫార్మ్ సింగులర్స్ అంటాం. హీ, షీ, ఇట్ వీటికి మనం హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాం కదా. ఇక్కడ మనకి సాక్స్ అని కనిపించిందంటే డైరెక్ట్గా దే అనేటటువంటి వస్తుంది కదండి. ఇక్కడ దే అనేటువంటి ప్రొనౌన్ ఉపయోగించవచ్చు మనం అక్కడ, లేదా దే అనేటటువంటి సబ్జెక్ట్గా ఉపయోగించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, సాక్స్
హ్యావ్ బీన్ అని రాస్తాం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది అది కాదు. చూడండి, ఈ సాక్స్ అనేవి ఏంటి, ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ అంటున్నాడు, అంటే ఒక జత అంటున్నాడు. సాక్స్లు కొన్ని సాక్స్లు కాదు, లేకపోతే మరిన్ని సాక్స్లు కాదు, ఒక జత సాక్స్లు అంటున్నాడు, ఒక జత. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పెయిర్ అనే దాన్ని మనం మెయిన్గా గమనించాలి. ఇక్కడ మన సాక్స్ కనిపించగానే డైరెక్ట్ మనం ప్లూరల్ అనుకొని ఇక్కడ హ్యావ్ అని పెడతామని చెప్పేసి మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకనే ఇటువంటి ట్రికీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. చూడండి, ఇక్కడ పెయిర్ని మాత్రమే గమనించాలి. పెయిర్ ఆఫ్ సాక్స్, ఒక జత సాక్స్లు ఉన్నాయని చెప్పాలి మనం, రైట్. కాబట్టి ఇక్కడ పెయిర్ అంటుంది కాబట్టి పెయిర్ అనేది మనకేంటి, ఇట్, అంటే అది మనకి ఇట్ అనేటటువంటి ప్రొనౌన్గా ఉపయోగించవచ్చు, రైట్. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఫ్రమ్ మై రూమ్ అన్నట్టు. కాబట్టి ఆ పెయిర్ ఆఫ్ సాక్స్, ఈ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్, నాట్ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్ అని కాదు. అంటే ఇక్కడ సాక్స్ని హైలైట్ చేయొద్దు, ఇక్కడ పెయిర్ ఆఫ్ సాక్స్, ఒక జత ఉన్నాయి కాబట్టి ఆ జత అనేది ఒకటే జత కాబట్టి అది సింగులర్ అన్నట్టు. ఆ పెయిర్ ఆఫ్ సాక్స్ కాబట్టి పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్, ఇక్కడ మనకి హ్యాస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ వస్తుంది, రైట్. ఈ విధంగా మనం ఇక్కడ డైరెక్ట్ మనకు కనిపించిన వర్డ్స్ ఏవైతున్నాయో నియరెస్ట్ వాటిని చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. తరువాత అది ఎక్కడ హైలైట్ అవుతుంది, లేకపోతే అది పెయిర్ అంటున్నాడా కొన్ని అంటున్నాడా అనేది ముందు చూడాలి మనం, రైట్. కొన్నిసార్లు డజన్ అని కూడా ఇస్తాడు. ఆ డజన్ బనానాస్ డాష్ బీన్ మిస్సింగ్ అంటాడు. అక్కడ డజన్ అనే ఇచ్చాడు, ఆ డజన్ అని ఇచ్చాడు కాబట్టి మనకి అక్కడ కూడా మనకి హ్యాస్ బీన్ వస్తుంది. డజన్ అనేది 12 కదా, కాబట్టి చాలా కదా అనుకోవద్దు, ఎందుకంటే అవన్నీ కూడా ఒక కలెక్షన్ అన్నట్టు. ఇది ఆల్రెడీ ఒక కలెక్షన్, ఒక సెట్, కాబట్టి ఇక్కడ మనం సింగులర్గానే తీసుకోవాలి, రైట్. అయితే సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ దీని ఆన్సర్ అండి 1. ఇక్కడ చూడండి క్వశ్చన్ 2 చూసేసరికి ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ సో దట్ ఐ డాష్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు కూడా గొప్ప స్పీచెస్ వైపు వింటుంటాను, ఎందుకంటే వాటిని నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్ వచ్చిందంటే మనకి దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఉపయోగించాలి. ఆ కీవర్డ్స్ అనేవి మనకి నిజంగానే కీలా ఉపయోగపడతాయి. కీవర్డ్స్ అన్నది అందుకు కదా. చూడండి, కీవర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఐ ఆల్వేస్ అంటే ఎప్పుడు జరిగే దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఆల్వేస్ వచ్చిందంటే జనరల్గా ఆల్వేస్ అంటే ఇదేంటి, ఎప్పుడు కూడా చేస్తామంటే, లేదంటే అదొక హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నట్టే కదా, లేకపోతే మనకు అలవాటుగా చేసే పని అనమాట, ఫ్రీక్వెంట్గా చేసే పని. ఇక్కడ ఆల్వేస్ ఎప్పుడు అలా చేస్తుంటా అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యూజేజ్ అర్థమైతే మనకి డైరెక్ట్గా అర్థమవుతుంది. ఆల్వేస్ అనేది ఇది మనకి ప్రెజెంట్ సింపుల్ టెన్స్కి సంబంధించి ఉండొచ్చు. ఎందుకు, ప్రెజెంట్ సింపుల్ యొక్క యూజ్ ఏంటి, ఈ ప్రెజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏదైతుందో దీని యూజ్ ఏంటంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్, అంటే అందరూ కూడా ఒకే విధంగా చూసేటటువంటి వస్తువులు, లేదా విశ్వ వాస్తవాలు అంటాం. అంటే ఒక థింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అంటాం, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. సో అంటే యూనివర్స్ అంతా కూడా ఒప్పుకునే ఫ్యాక్ట్ అనమాట. దాంతోపాటు కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని అందరూ కాదనలేని సత్యాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. వాటితో పాటుగా మనకి హ్యాబిచువల్ యాక్షన్స్, మన హ్యాబిట్స్ గురించి చెప్పేవి ఉంటాయి. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్లోనే మనం ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, రెగ్యులర్లీ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే వీటిని కీవర్డ్స్ని ఉపయోగిస్తాం, రైట్. ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇది పక్కన పెడితే ఐ ఆల్వేస్ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ కేర్ఫుల్లీ ఈ సో దట్ అని వచ్చిందంటే, ఈ సో దట్ అనేది ఎక్కడ నాకు కనిపించిందంటే అది కాన్సిక్వెన్స్ గురించి చెప్తుంటుంది. ఇక్కడ మనకి ఆల్వేస్ అనేది ఉంది కాబట్టి ఇది ప్రెజెంట్ సింపుల్ ఉంది కాబట్టి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ కూడా చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, ఐ లిజన్ టు గ్రేట్ స్పీచెస్ అనేవి ఏదైతే ఉన్నాయో టు గ్రేట్ స్పీచెస్ ఇది మనకి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ప్రెజెంట్ సింపుల్లో ఉంది. సో దాంతోపాటు కేర్ఫుల్లీ సో దట్, ఇక్కడ సో దట్ అనేది కనుక ఎప్పుడైనా వచ్చింది అంటే ఈ సో దట్ అనేది ఏంటంటే ఒక పని ఇంకొక పనికి కాన్సిక్వెన్స్ అని చెప్తుంది అనమాట. నేను ఒకటి చేస్తా ఎందుకంటే పలానా దానికోసం అని చెప్పినప్పుడు ఈ సో దట్ అనేది ఉపయోగిస్తాం. ఈ సో దట్కి మన కాంబినేషన్లో జనరల్గా సో దట్కి కెన్ ఆర్ కుడ్ అనేది వస్తుంటాయండి. కెన్ ఆర్ కుడ్ అనేది వస్తుంటాయి. మెయిన్గా కెన్ అనేది మనం ఎక్కువ ప్లేసెస్లో వాడతాం. అయితే చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడు కూడా స్పీచెస్ వింటా ఎందుకంటే నేను నా జీవితంలో ప్రతి సంఘటనలో కూడా దాన్ని, లేకపోతే ప్రతి టైంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలుంటుందని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఆల్వేస్ అనేటటువంటి సో దట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ సో దట్ వచ్చినప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం సో దట్ ఐ యామ్ ఇంప్లిమెంట్ అని రాదు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడైనా కూడా ఇక్కడ మనకి ఇంకో రూల్ చూసినట్టయితే
ఇక్కడ మనకి వాజ్ అని వచ్చింది. వాజ్, వర్ అనేటటువంటి ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో వీటిని కనుక మనం ఎక్కడైనా చూసామనుకోండి, అక్కడ ఖచ్చితంగా మనకి తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది ఇంగ్ ఫామ్లో రావాలి. ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే, లేకపోతే అది కూడా పాస్ట్ సంబంధించినటువంటి ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుందని చెప్పినప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ కదండి వాజ్ అనేది. ఈ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ మనకి పాస్ట్ కంటిన్యూస్లో అంటే పాస్ట్లో ఒక టైంలో జరుగుతుందని చెప్పినప్పుడు, కాబట్టి పాస్ట్లో వాజ్ అనేది ఉపయోగించినప్పుడు మనకి ఇంగ్ ఫామ్ రావాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ వాజ్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ వచ్చింది, ఫస్ట్ ఫామే ఉంది కదండి ఇది, కాబట్టి ఇది కూడా కాదు. యామ్ వచ్చింది, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ, లేకపోతే ఐఎమ్ వాచింగ్ మూవీ నౌ, ఐఎమ్ వాచింగ్ ఆ మూవీ నౌ. అయితే ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వర్బ్ మనకి యామ్ వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి వర్బ్ ఇంగ్ ఫామ్లోనే రావాలి. ఇది కూడా మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించినటువంటి హెల్పింగ్ వర్బే, కాబట్టి ఇక్కడ కూడా లేదు, ఫస్ట్ ఫామే ఉంది కాబట్టి. తర్వాత చూడండి హ్యాడ్ అని వచ్చింది. హ్యాడ్, హ్యావ్ ఎక్కడైనా వచ్చినాయి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి అక్కడ వర్బ్ మనకి V3 రావాలి, వర్బ్ థర్డ్ ఫామ్ రావాలి. కాబట్టి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అని ఉంది, కాబట్టి ఇది కూడా కాదు, డైరెక్ట్గా అని చెప్పేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకి సో దట్ అనేది కనుక వచ్చిందంటే మెయిన్గా దాంతోపాటు మన కాంబినేషన్లో కెన్ అనేది వస్తుంది. అది జనరల్గా మనకు తెలిసిన రూల్, కాబట్టి డైరెక్ట్గా తెలిస్తే ఇదే పెట్టేసేయచ్చు. లేదు అంటే ఇండివిజువల్గా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే యామ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, వాజ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, హ్యాడ్ అనేది ఎప్పుడు వస్తుంది హెల్పింగ్ వర్బ్స్ అని చూసుకున్నట్టయితే అట్లా కూడా వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి కెన్ అనేది ఏదైతుందో ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ద టీచర్ డాష్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అని ఇచ్చాడు. అయితే కంప్లీటెడ్ అనే వర్డ్ ఏదైతుందో ఇక్కడ మనకి ద టీచర్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్, డైరెక్ట్గా మనకి పాస్ట్ సింపుల్ టెన్స్ తెలుసు కదా, పాస్ట్ సింపుల్ టెన్స్ ఏదైతుందో అంటే పాస్ట్లో జరిగిపోయినటువంటి ఒక యాక్షన్ గురించి చెప్పేది. దాని యొక్క స్ట్రక్చర్ని చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే యాక్షన్ చేస్తారో అంటే ఆ యాక్షన్ని మెయిన్గా చేసేటటువంటి సబ్జెక్ట్ ఎవరైతే ఉంటారో ఇది మనకి సబ్జెక్ట్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ వర్బ్ సెకండ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఎవరైతే ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాం కదా. అయితే ఇక్కడ చూడండి ద టీచర్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. జనరల్గా ఏంటి, ఇది డైరెక్ట్ ఎటువంటి కూడా ఆప్షన్ అనేది మనకి ఇక్కడ లేకుంటే, ఎటువంటి ఆప్షన్ లేకుంటే ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నో ఆప్షన్ అని కానీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్ అని కానీ ఏమైనా ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా మనకి ఇది పాస్ట్ సింపుల్లో ఉందనుకొని అట్లా పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇది V2 అనుకోవడానికి, అంటే ఈ వర్డ్ ఏదైతే ఉందో ఇది మనకి V2 అనుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి అది V2 కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ద టీచర్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్ అనేది డైరెక్ట్ రావాలి, కాబట్టి ఇది V2 అయ్యి ఉండదు ఖచ్చితంగా. కేవలం డైరెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, ఇట్లా వస్తేనే అవుతుంది. కాబట్టి ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ లేదు, కాబట్టి ఇక్కడ మనకి V2 కాదు, అది ఖచ్చితంగా V3 అయి ఉండాలి. రైట్, అంటే మనం ఎలిమినేట్ చేయడానికి చెప్తున్నా. ఇక్కడ మనకి V2 V3 అని కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం. కేవలం మనకి టీచర్ తర్వాత డైరెక్ట్ ఇది ఉంటేనే కావాలి, కాబట్టి ఇక్కడ మనకి ఆర్, ఈజ్, హ్యావ్, హ్యాజ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది V2 అయి ఉండదు, V3నే అయి ఉండాలి కంప్లీటెడ్ అనేది. లేకపోతే కంటిన్యూస్ అయితే ఏముండాలి, ఇంగ్ అని ఉండాలి, లేకపోతే ఇంగ్ ఫామ్ ఉండాలి, లేదంటే కంప్లీట్ అనేటటువంటి వర్డ్ ఉండాలి ఫస్ట్ అయితే. కరెక్ట్. సో ఇక్కడ V3 అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఆర్ అనేది కనిపిస్తుంది. ఆర్ కానీ ఈజ్ కానీ ఇక్కడ ఎక్కడైనా కూడా మనకి యామ్, ఈజ్, ఆర్ ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్ కనిపించినాయి అనుకోండి, ఎక్కడ కనిపించినా కానీ దాని తర్వాత వచ్చినటువంటి వర్బ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇన్ఫామ్ ఉండాలి. ఐఎమ్ ప్లేయింగ్ పియానో, లేకపోతే దే ఆర్ వాచింగ్ అ మూవీ, షీ ఈజ్ ప్లేయింగ్ అ గిటార్, షీ ఈజ్ ప్లేయింగ్ అ మ్యాచ్. ఇట్లా మనకి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు కూడా మనకి కంటిన్యూస్ టెన్స్లో వస్తాయి. అది కూడా మనకి కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా వర్బ్ ఇంగ్ ఫామ్లోనే వస్తుంది. ఇక్కడ ఇంగ్ ఫామ్లో లేదు అంటే అక్కడ వేరే ఉందనుకోండి, ఇంగ్ ఫామ్లో కాకుండా మనకి వర్బ్ థర్డ్ ఫామో సెకండ్ ఫామో ఉంది అంటే అది ఖచ్చితంగా మనకి వేరే టెన్స్లో ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఆర్ ఈజ్ ఇచ్చారు కాబట్టి రెండు కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి వర్బ్ థర్డ్ ఫామ్ ఉంది, అది వర్బ్ ఫోర్త్ ఫామ్ అన్న ఉండాలి, దాన్ని మనం ఇంగ్ ఫామ్ అంటాం. అది వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఆర్ అండ్ ఈజ్ అనేది ఉపయోగిస్తాం, కాబట్టి అది కూడా కాదు. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు హ్యావ్, హ్యాజ్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ అనేవి కనుక ఉంటే, హీ, షీ, ఇట్ అనేవి కనుక ఉంటే అప్పుడు మాత్రమే మనం హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగిస్తాం. రైట్, ఇంకా మిగతా ఐ, వి, యూ, దే వీటికి మనం ఈ సబ్జెక్ట్స్కి మనం హ్యావ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం. రైట్, ఇక్కడ మనం చూసినట్టయితే
ద టీచర్ అంటున్నాం. ద టీచర్ అంటే షీ కదండి. ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్, అంతేగాని హ్యావ్ కంప్లీటెడ్ కాదు. ఎక్కడంటే ఎందుకంటే అక్కడ అది ప్లూరల్ లేదు, అది ఫస్ట్ పర్సన్ కూడా కాదు. ఇక్కడ చూడండి ఐ, వి, యు, దే అనేటటువంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. మిగతా చూడండి హీ, షీ, ఇట్ అనేవి వచ్చినప్పుడు మనం హ్యాజ్ అనేటటువంటి హెల్పింగ్ ఉపయోగిస్తాం కదా. కాబట్టి ఇక్కడ ద టీచర్ అనేది మనకి షీగా యాక్ట్ చేస్తుంది కదా. కాబట్టి ద టీచర్ ఎయిదర్ షీ ఆర్ హీ అవుతుంది, ఎయిదర్ షీ ఆర్ హీ. కాబట్టి మనకి ద టీచర్ హ్యాజ్, ఇక్కడ మనకి హ్యావ్ రావద్దు, హ్యాజ్ రావాలి. ఇక్కడ హ్యావ్ రావద్దు ఎందుకంటే అది ప్లూరల్ కాదు, ఈ ఫస్ట్ పర్సన్ కూడా కాదు, రైట్. ఇక్కడ హీ కానీ షీ కానీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి హ్యాజ్ అనేటువంటి వస్తుంది. ద టీచర్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ చాప్టర్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఏదైతుందో ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ చూసినట్టయితే మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. చూడండి మనం ఎప్పుడైనా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఎప్పుడైనా కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం చేయాలంటే ఆ క్వశ్చన్స్ కాంటెక్స్ట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ యొక్క కాంటెక్స్ట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఉదయం పూట ఒక టైంలో చేస్తూ ఉంది, లేకపోతే నిన్న ఒక టైంలో చేస్తుంది, లేకపోతే రోజు ఉదయం చేస్తుంది. వీటిల్లో మనకి ఏ కాంటెక్స్ట్లో ఉందనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ చూడండి, జనరల్గా నేను ఉదయం టీ తాగుతానని చెప్పాను అనుకోండి, లేకపోతే నేను ఉదయం క్రికెట్ ఆడతాను, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడతాను, లేకపోతే ఉదయం నా ఫ్రెండ్స్ని కలుస్తాను, లేకపోతే నేను ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తానంటాం, ఉదయాన్నే వాకింగ్ చేస్తామంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఉదయం చేస్తాను అని చెప్పి ఏవైతుంటే ఉదయం చేస్తాను, లేకపోతే సాయంత్రం చేస్తాను, నేను నైట్ కాఫీ తాగుతాను, లేకపోతే నేను నైట్ క్లాసెస్ వింటాను. ఇవన్నీ కూడా ఏంటంటే రెగ్యులర్గా చేసేటటువంటి యాక్షన్స్. మనకి ఎప్పుడైనా కూడా మనం క్వశ్చన్ ఏవైతే ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ముందు ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. అసలు ఇచ్చిన క్వశ్చన్ పూర్తిగా చదివి ఎటువంటి కాంటెక్స్ట్ ఉందో అర్థం చేసుకోవాలి. చూడండి మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్, ఉదయం పూట పేపర్ చదువుతుంది అని చెప్తున్నాడు, క్యాజువల్గా చెప్తున్నాడు. కాకపోతే అది కాంటెక్స్ట్ కనుక గమనిస్తే మనకి అది హ్యాబిచువల్ యాక్షన్స్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక అలవాటు గురించి చెప్తున్నది. ఈ అలవాటు గురించి మనం ఎప్పుడు ఏ టెన్స్లో చెప్తాం? మనం సింపుల్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ సింపుల్ అంటాం కదా, ఈ టెన్స్లో చెప్తాం. కాబట్టి దాని యొక్క స్ట్రక్చర్ని చూస్తే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదండి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? సబ్జెక్ట్ మై మదర్, షీ, రైట్. చూడండి షీ వర్బ్ ఫస్ట్ ఫామ్. ఎప్పుడైనా కూడా హీ షీ ఇట్స్ వచ్చినాయి అనుకోండి, చూడండి హీ షీ ఇట్ అనేటటువంటి సబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు అక్కడ హ్యాజ్ హ్యావ్ వచ్చింది కదా, హ్యాజ్ ప్లేస్లోనే ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్కి ఫస్ట్ మనకి ఎస్ఆర్ ఎయిదర్ ఎస్ ఆర్ ఈఎస్ అనేవి యాడ్ అవుతాయి. అంటే ప్లూరాలిటీ ఆఫ్, ఇక్కడ చూడండి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వర్బ్కి మనకి ప్లూరాలిటీ యాడ్ అవుతుంది. అంటే వర్బ్ ఎస్ఆర్ ఈఎస్లో కనిపిస్తుంది. ఎస్ఆర్ అంటే ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఇక్కడ మనకి వర్బ్ ప్లూరల్ లాగా చూపిస్తున్నాం అనమాట. అంటే ప్లూరాలిటీ ఆఫ్ వర్బ్ అనేది మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మై మదర్ వర్బ్ ఫస్ట్ ఫామ్ కదా, మై మదర్ అన్నిట్లో కూడా రీడింగ్ 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 రీడ్స్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకి రీడ్ అనేది కదా, రీడ్ అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి రీడ్ అనే దానికి రీడ్స్ ఆర్ రీడ్ ఈఎస్. కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి రీడ్కి ఎస్ వస్తుంది కదా, రీడ్స్ అనేది రావాలి. తర్వాత ద న్యూస్ పేపర్ అనేది అవుతుందో ఇది మనకి ఆబ్జెక్టివ్గా కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఆప్షన్స్, ఇప్పుడు మన టెన్సెస్ తెలియదు, లేకపోతే టెన్సెస్ మీద కొంచెం ఐడియా ఉందనుకోండి, అప్పుడు మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ చూద్దాం. చూడండి ఈజ్ రీడింగ్ అని ఇచ్చారు, అంటే ఇక్కడ చూడండి చదువుతూ ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చదువుతుంది అన్నట్టు కాంటెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుందా? లేదు, ప్రెజెంట్ చదవట్లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఈజ్ రీడింగ్ అని ఇచ్చారు, ఇక్కడ కూడా పేపర్ ఉదయం పూట జరుగుతుంది అంటున్నాడు, కానీ కరెంట్లీ లేకపోతే నౌ అని ఇవ్వలేదు. కాబట్టి ఇది మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తలేదు. వాజ్ రీడింగ్ చూడండి మనకి పాస్ట్లో ఒక టైంలో జరుగుతుందని ఇచ్చాడు. ఎస్టర్డే దిస్ టైం, బై దిస్ టైం ఎస్టర్డే, లేకపోతే బై దిస్ టైం లాస్ట్ వీక్, ఇట్లా మనకి ఏదైనా పాస్ట్లో జరిగేటువంటి మెన్షన్ కూడా ఎక్కడ లేదు. కాబట్టి పాస్ట్ సంబంధించింది కూడా కాదు, పాస్ట్ కంటిన్యూస్ కూడా కాదు. నెక్స్ట్ చూడండి విల్ బీ రీడింగ్, అంటే ఫ్యూచర్లో ఒక టైంలో చేస్తుంది. చూడండి పాస్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మూడు ఇచ్చారు. చూడండి విల్ బీ రీడింగ్ అంటే ఫ్యూచర్లో ఈ టైంకి చదువుతూ ఉంటుంది అంటున్నాడు. విల్ బీ రీడింగ్ ఇన్ ద నెక్స్ట్ అవర్ కావచ్చు, లేకపోతే బై నెక్స్ట్ మంత్ కావచ్చు. అట్లా మనకి ఎప్పుడైనా ఇచ్చారు బై నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది మనకి. లేకపోతే లాస్ట్ అనేది ఎప్పుడైతే మనకి పాస్ట్ టెన్స్లో కనిపిస్తుందో అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ అవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కావచ్చు, ఈ ఫ్యూచర్ టెన్స్లో కావచ్చు, దీంట్లో కనిపిస్తాయి.
ఫ్యూచర్లో జరుగుతుంది అంటున్నాం. ఇక్కడ ఫ్యూచర్ కూడా ఎక్కడ లేదు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే కావచ్చు, నెక్స్ట్ సండే కావచ్చు, ఇట్లా మనకి ఏ మెన్షన్ లేదు కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ కూడా మనకి రీడ్స్ అనేది డైరెక్ట్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒకటే మిగిలింది కాబట్టి ఇక్కడ ఇదే ఆన్సర్ కావచ్చు, లేదా మన స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే అట్లా కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది కాబట్టి మనం అక్కడ మనకి ఏవైతే మనకి హ్యాబిచువల్ యాక్షన్స్ ఉంటాయో వాటిని ఉపయోగిస్తాం కాబట్టి వీటికి ఆడ మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఉంటుంది, అంటే ప్లూరాలిటీ కనిపిస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, రైట్. కాబట్టి ఇది మనకి 3 అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ క్వశ్చన్ దేనికి సంబంధించింది, ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇది ఆర్టికల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కదా. యాన్ ఉంది, ఏ ఉంది, మెజారిటీలో మనకి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఆప్షన్స్ వాటిలో మనకి ఆర్టికల్సే కనిపిస్తుంది కాబట్టి ఇది ఆర్టికల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనం ఒక లెక్చర్లో సంబంధించినటువంటి లెక్చర్ ఏదైతుందో దాంట్లో ఆల్రెడీ మనం దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి గమనించండి, ఇక్కడ చూడండి, ఇండియా ఈజ్ డాష్ కంట్రీ అని ఇచ్చాడు. ఇండియా ఈజ్ డాష్ కంట్రీ. యాన్ కంట్రీయా, ఏ కంట్రీయా, ద కంట్రీయా ఏంటి? అయితే ఇక్కడ చూడండి, ఇండియా అనేది డాష్ కంట్రీ. ఇప్పుడు కంట్రీ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీ అనేవి మల్టిపుల్ ఉంటాయా లేకపోతే ఒకటే ఉంటుందా, ఇది స్పెసిఫిక్గా లేకపోతే జనరల్ అనేది చూడాలి. ఇండియా ఈజ్ డాష్ కంట్రీ. కంట్రీస్ అనేవి ఎన్ని ఉన్నాయని మొత్తం మనకి చాలా కంట్రీస్ ఉన్నాయి కదా. ఇండియా కూడా అటువంటి ఒక కంట్రీ అని చెప్తున్నాడు కాబట్టి ఇది మనకి వెరీ జనరలైజ్డ్, నాట్ స్పెసిఫిక్. కాబట్టి దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది కాబట్టి ఎయిదర్ ఏ ఆర్ యాన్ రావాలి. సో మనం దాన్ని పక్కన పెట్టేసినాం. కాబట్టి దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది చూడండి, కా అనేటటువంటి సౌండ్ వస్తుంది. కంట్రీ కదా, మన ప్రొనౌన్సియేషనే చూసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏం రాసినాం అనేది కాదు, స్క్రిప్ట్ చూడొద్దు, మనం కేవలం ప్రొనౌన్సియేషన్ మాత్రమే చూడాలి, ఎట్లా పలుకుతున్నాం అనేది, రైట్. కంట్రీ అంటున్నాం కాబట్టి కా సౌండ్ వస్తుంది, కే సౌండ్ వస్తుంది కదా. కా సౌండ్ అంటే ఈ కాన్సనెంట్ సౌండ్ అంటాం దీన్ని. ఈ AEIOU ఏవైతే ఉన్నాయో ఈ సౌండ్లు కాకుండా వేరే సౌండ్లు ఏవైతే ఉన్నాయో మనకి కా, గా, చ ఇటువంటి వచ్చిన సౌండ్లు ఏవైతే ఉంటాయో వీటిని మనం కాన్సనెంట్స్ అంటాం. వీటి ముందు మనం జనరల్గా ఏ అనేటటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం, రైట్. కాబట్టి చూడండి, ఇండియా ఈజ్ అ కంట్రీ. ఎవ్రీ ఇండియన్ ఈజ్ డాష్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ద పూర్ పీపుల్ హెల్ప్ చేయడంలో రోల్ మోడల్లా ఉంటారు ప్రతి ఇండియన్ కూడా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రతి ఇండియన్స్ అందరినీ కూడా జనరలైజ్ చేసి చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఇక్కడ జనరలైజ్ చేసి చెప్పినండి, ఇక్కడ కూడా మనకి ఎయిదర్ ఏ ఐకాన్ కదా, ఐకాన్స్ చాలామంది ఉంటారు, రోల్ మోడల్స్ చాలామంది ఉంటారు. ఎయిదర్ ఏ ఆర్ యాన్ అనేటువంటి ఆర్టికల్ రావాలి కదా. అయితే చూడండి, ఇక్కడ మనకి ఐకాన్ అన్నాడు, ఇది మనకి ఓవల్ సౌండే, దీన్నే రాస్తే మనం ఈ అనేది వస్తుంది, అనేది వస్తుంది కదా. ఇక్కడ మనకి డైరెక్ట్ మనకి ఓవల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఓవల్ సౌండ్ వచ్చినటువంటి నౌన్ ముందు మనం జనరల్గా ఏమి యూజ్ చేస్తామంటే యాన్ అనేటటువంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఏ తర్వాత యాన్. ఎక్కడుంది మనకి ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ ఆన్సర్, ఏ యాన్. ఇండియా ఈజ్ అ కంట్రీ, ఎవ్రీ ఇండియన్ ఈజ్ అన్ ఐకాన్ ఇన్ హెల్పింగ్ ద పూర్ పీపుల్, రైట్. ఈ విధంగా మనం ఆర్టికల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ద సినానిమ్ ఆఫ్ హార్డ్ ఈజ్. ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్ ఏవైతే వస్తాయో వీటికి సంబంధించినటువంటి వొకాబులరీ ఏవైతే ఉంటాయో ఈ వొకాబులరీలోంచి వస్తాయి జనరల్గా మనకి. ఈ వొకాబులరీ నుంచి మనకి కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ నేను ఇవ్వడం జరుగుతుంది, తర్వాత ఫ్యూచర్లో ఇస్తాను. మనకి కింద డైరెక్ట్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పటికి ఆల్రెడీ మన గ్రూప్లో ఉంది. సో కింద టెలిగ్రామ్లో ఉన్నటువంటి ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటిని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి సినానిమ్ ఆఫ్ హార్డ్ అని ఇచ్చాడు. సినానిమ్ అంటే యాంటోనిమ్ అంటే ఏంటి? సినానిమ్ అంటే సిమిలర్ వర్డ్స్, సిమిలర్ మీనింగ్ ఆర్ సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయి వాటిని సినానిమ్స్ అంటాం. సినానిమ్, సిమిలర్, ఇది గుర్తుపెట్టుకోండి. సినానిమ్ ఎస్ కదా, సినానిమ్ సిమిలర్ ఆర్ సేమ్, సినానిమ్ సిమిలర్. యాంటోనిమ్ అంటే యాంటీ అనేది తెలుసు కదా, యాంటోనిమ్ యాంటీ, కాబట్టి ఆపోజిట్ వర్డ్స్. ఇట్ నీడ్ ఈజీ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. కాబట్టి సినానిమ్ ఆఫ్ హార్డ్ అనేటటువంటి పదం ఏదైతుందో దానికి సినానిమ్ ఏంటి అంటున్నాడు, పర్యాయ పదం ఇది అంటున్నాడు. చూడండి, హార్డ్ అంటే ఏంటి? దృఢమైన, కొన్నిసార్లు కష్టమైన, లేకపోతే బలమైనటువంటి అని వస్తుంది మీనింగ్ కదా. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, బ్యూటిఫుల్ అని ఉంది, అంటే అందమైన అని ఉంది. అందమైన లేకపోతే మృదువైన, కొంచెం ఇటువంటి సాఫ్ట్, ప్లెజెంట్ అని వస్తుంది. అందమైనటువంటి, చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి అటువంటి వస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ దిస్ ఇస్. సో దిస్ ప్లేస్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్, లేకపోతే దిస్ మూవీ ఈజ్ అ బ్యూటిఫుల్ మూవీ, లేకపోతే దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అంటే దాని గురించి
సౌందర్యాన్ని ఎప్పుడైనా కూడా మనం చెప్తున్నాం అనుకోండి, అంటే చాలా బాగుందని చెప్పేటప్పుడు ఈ బ్యూటిఫుల్ అని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ హార్డ్, ఇది కష్టం, దృఢమైనది, ఇటువంటి పదాలు ఉన్నాయి, దీనికి సంబంధమే లేదు, డైరెక్ట్గానే కనిపిస్తుంది, కాబట్టి ఇది కాదు. ఇంకొకటి ఇందులో మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఈ సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ వచ్చినప్పుడు మనకి 2 వర్డ్స్ కనుక సిమిలర్ మీనింగ్తో ఉన్నాయి అనుకోండి, ఆ 2 కూడా పక్క పెట్టేసేయండి, ఆ 2 ఆన్సర్ కానే కావు. ఎందుకంటే ఇచ్చిన వర్డ్కి ఉంటే డైరెక్ట్గా అది యూనిక్గా ఉంటుంది ఆన్సర్. కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఎంచుకోమంటున్నాడు కదా, కాబట్టి 2 ఆప్షన్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి 2 కనుక సిమిలర్ కనిపించింది అనుకోండి, డైరెక్ట్గానే తీసేయండి. అయితే చూడండి, ఇక్కడ సాఫ్ట్ అని ఇచ్చాడు. సాఫ్ట్ అని ఇచ్చాడు అంటే మృదువైనటువంటి లేకపోతే సున్నితమైనటువంటి అని మీనింగ్ కదా. ఇక్కడ నెక్స్ట్ చూడండి, వీక్ అని ఇచ్చాడు. వీక్ అంటే బలహీనమైనటువంటి, సున్నితమైనటువంటి మీనింగే వస్తుంది ఇది కూడా. కాబట్టి ఈ 2 కూడా దగ్గర దగ్గర సిమిలర్ మీనింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఎక్కడైనా కూడా మనకి డైరెక్ట్గా సిమిలర్ మీనింగ్స్ కనుక మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 కూడా మొత్తం తీసేయండి, పక్క పెట్టేసేయండి. తర్వాత ఏవైతే 2 ఆప్షన్స్ మిగులుతాయో ఆ 2లోనే చెక్ చేసుకోవచ్చు మీరు ఇంకా. కాబట్టి సాఫ్ట్ కాదు, వీక్ కాదు, రైట్. మనం డైరెక్ట్ ఇంకా కంపేర్ చేసుకున్నా కూడా చూడండి, హార్డ్ అంటే కష్టమైనటువంటి, దృఢమైనటువంటి అన్నాడు. కాబట్టి చూడడానికి ఇది కొంచెం ఆపోజిట్ లాగా కనిపిస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. వీక్ అన్నాడు, బలహీనమైనటువంటి బలమైన దాని గురించి ప్యూర్ ఆపోజిట్ ఉంది, కాబట్టి ఇది కూడా కాదు. చూడండి మిగిలింది ఫోమ్. ఈ ఫోమ్ అంటే ఏంటంటే దృఢమైన, పటిష్టమైనటువంటి అని మీనింగ్ వస్తుంది. ఫోమ్ పటిష్టమైన, బలమైన, దృఢమైనటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇది మీకు రైట్ ఆన్సర్. ఎప్పుడైనా కూడా మల్టిపుల్ ఆన్సర్స్ సిమిలర్ మీనింగ్ షేర్ చేసుకుంటే ఆ 2 కూడా పక్క పెట్టేసేయండి, 2 అయినా 3 అయినా కూడా, రైట్. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కూడా కొంచెం అలానే ఉంది. కాకపోతే ప్యూర్గా మనకి అందం గురించి చెప్తుంది, ఇక్కడ ఇదేంటంటే బలం గురించి చెప్తుంది. కాబట్టి ఇది కూడా డైరెక్ట్నే కాదు. కాబట్టి ఈ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అయితే నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అని ఇచ్చాడు. ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్. అయితే ఇలాంటి వాటిలో గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ కూడా కీవర్డ్స్. సూన్ అంటే జనరల్గా ఏంటండి, రాబోయే కాలంలో లేకపోతే త్వరలో అంటాం తెలుగులో. అయితే మనం త్వరలో అంటే నెక్స్ట్ కొద్ది రోజుల్లో కావచ్చు, కొద్ది గంటల్లో కావచ్చు, కొద్ది వీక్స్లో కావచ్చు, అంటే రాబోయే కొన్ని ఏవైతే చెప్పుకోదగ్గ రోజులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పేటప్పుడు అనమాట. ఇప్పుడు కొద్ది రోజుల్లో, కొద్ది గంటల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో అనొచ్చు. అంటే వాటిని తక్కువ అని చెప్పే టైంలో, అంటే తక్కువ గ్యాప్లో అని చెప్పే టైంలో మనం సూన్ ఉపయోగిస్తాం. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ సంబంధించింది, ఫ్యూచర్ని కానీ నియరెస్ట్ ఫ్యూచర్గా చెప్తున్నాం మనం, రైట్. ఐ డాష్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం కనుక గమనిస్తే ఈ హెల్పింగ్ వర్బ్, ఇది మనకి కీవర్డ్ అర్థమైంది కదండి మనకి. ఇక్కడ చూడండి, హ్యాడ్ మేడ్ అని ఇచ్చాడు. హ్యాడ్ మేడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ హ్యాడ్ మేడ్ అంటే అర్థం ఏంటి, పాస్ట్లో ఒక టెన్స్. అది చూడండి మనకి, ఇది మనకి యాక్చువల్లీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఏంటి, వర్బ్ మనకి హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ఉంది, హ్యాడ్తో పాటు వర్బ్ థర్డ్ ఫామ్ ఉంది, రైట్. ఇక్కడ హ్యాడ్ వచ్చిందంటే ఖచ్చితంగా హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వచ్చిందంటే పక్కన ఉన్నటువంటి వర్బ్ V2 కాదు, ఖచ్చితంగా V3నే అవుతుంది, రైట్. ఇదేది లేకుండా డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత కనుక మనకి మేడ్ అనేది కనుక కనిపించింది అనుకో, అది ఖచ్చితంగా V2 అవుతుంది. ఎప్పుడైనా కూడా హ్యావ్ హ్యాడ్ కాంబినేషన్లో మాత్రమే మనకి V3 వస్తున్నాయి. అంటే మేడ్ అనే లాంటి మనం కనుక చూసినట్టయితే జనరల్ ఏమవుతుందంటే అది V2నా V3నే అనుకుంటాం. ఎప్పుడైనా హ్యావ్ హ్యాడ్తో పాటు వచ్చినాయి అనుకోండి, అవి V3నే ఉంటాయి, రైట్. ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఉపయోగం ఏంటంటే పాస్ట్లో జరిగినటువంటి ఒక ఈవెంట్ ఏదైతుందో దానికి ముందు ఇంకో ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ గురించి చెప్పినప్పుడు మనం చూడండి, ఇది ప్రెజెంట్ అనుకుంటే పాస్ట్లో ఒక ఈవెంట్ జరిగింది, ఇదంతా పాస్ట్, ఇది ఫ్యూచర్ అనుకోండి, ఇది ప్రెజెంట్ అనుకోండి. పాస్ట్లో ఒక ఈవెంట్ జరిగింది, ఈ ఈవెంట్ ముందు కూడా ఇంకొక ఈవెంట్ జరిగింది. ఇది ప్రెజెంట్ కదా, ఈ ప్రెజెంట్కి ముందు ఒక ఈవెంట్ జరిగింది, దానికి ముందు కూడా ఒక ఈవెంట్ జరిగింది. దీన్ని చెప్పేటప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. ఇప్పుడు దీని ముందు జరిగిన దాన్ని పాస్ట్ సింపుల్లో ఉపయోగిస్తాం. దీని ముందు జరిగినటువంటి ఇంకో ఏదైతే ఈవెంట్ ఉంటుందో, లేకపోతే ఒక యాక్షన్ ఉంటుందో, లేకపోతే ఒక పని, వర్క్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, దాని గురించి చెప్పినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ముందు ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే దాని ముందు జరిగింది పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఈవెన్ దాని ముందు జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడు చెప్తున్నాడు, త్వరలో తీసుకుంటా అంటున్నాడు. త్వరలోకి ఎప్పుడో పాతకాలంలో ఎప్పుడో ఒక పనికి ముందు జరిగిన దానికి అసలు సంబంధం లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. యామ్ మేకింగ్ అన్నాడు. ఇప్పుడు కరెంట్గా జరుగుతున్నటువంటి యామ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఐ యామ్ మేకింగ్ అని వస్తుంది. ఐ యామ్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ అంటున్నాం. ఐ యామ్ మేకింగ్ అంటే యామ్ ఈజ్ ఆర్ ఎప్పుడు వస్తే మనకి ప్రెజెంట్ టెన్స్ ఏదైతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైతుందో అంటే ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఈవెంట్ గురించి. కాకపోతే ఇదేంటి మనకి సూన్ అంటున్నాడు, త్వరలో తీసుకుంటా అని చెప్తున్నాడు అపాయింట్మెంట్, రైట్. కాబట్టి సూన్ అంటున్నాడు, రాబోయే రోజుల్లో అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా కంటిన్యూస్ టెన్స్ రావద్దు కదా, అది ఇర్రిలెవెంట్. వాజ్ మేకింగ్ పాస్ట్లో ఒక టైంలో జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది అక్కడ,
ఐ వాజ్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్. త్వరలో చేస్తా అంటున్నాడు. పాస్ట్లో త్వరలో చేస్తా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్ట్ కంటిన్యూస్లో జరుగుతున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్లో ఒక టైంలో జరుగుతుంది. దీనికి త్వరలో అనే దానికి సంబంధమే లేదు కదా. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని చూస్తే మనం ఇది ఐ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ అని ఉంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అంటే రాబోయే ఫ్యూచర్లో కొద్ది రోజుల్లో కానీ కొద్ది గంటలు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్యూచర్లో చేయబోయేది మనం ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఉపయోగిస్తాం. అయితే ఇది ఫ్యూచర్ సింపుల్ యొక్క ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ గురించి ఇది చెప్తుంది. అయితే ఐ విల్ చూడండి, ఇక్కడ విల్ ఉంది. మేక్ ఇది వర్బ్ ఫస్ట్ ఫామ్ కాబట్టి ఇది ఉంది. అండ్ అపాయింట్మెంట్ ఇది ఆబ్జెక్ట్ మనకి. కాబట్టి ఇది మనకి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అవుతుందో దాంట్లో మనం దీన్ని చూడవచ్చు. కాబట్టి ఐ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద డాక్టర్ సూన్ అనేటువంటిది రైట్ ఆన్సర్. మనకి దీనికి ఫస్ట్ ఆప్షన్ ఏదైతుందో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 8. పీపుల్ ఆఫ్ అండ్ డాష్. ఇక్కడ చూడండి, మనకి ఒక్క సూన్ అనేటటువంటి వర్డే మనకి వీటి అన్నిటికి కూడా డైరెక్ట్గా ఇప్పుడు మనం ఇవన్నీ చూడకుండా కూడా సూన్ అంటే ఫ్యూచర్ కదా. ఇది మనకేముంది పాస్ట్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్. కాబట్టి ఇదే మాత్రమే మిగిలింది కాబట్టి ఇదే పెట్టవచ్చు. కాబట్టి ఇది కూడా ఎట్లా అని కూడా మనం స్ట్రక్చర్ చూసి కూడా చెప్పొచ్చు. కాబట్టి నెక్స్ట్ చూడండి, పీపుల్ ఆఫ్ అండ్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. అయితే ఇక్కడ మనం మీనింగ్ చూసినట్టయితే ఆప్షన్ అన్నింటిలో కూడా మిస్టేక్ అనేది ఉంది. అంటే జనాలు ఎప్పుడు కూడా ఎట్లా మిస్టేక్ అవుతారు లేకపోతే ఎలా పొరబడతారంటే స్పోర్ట్స్ని గేమ్స్ అని గేమ్స్ని స్పోర్ట్స్ అని పొరబడతారని చెప్తున్నాడు. ఇది జనరల్గా నార్మల్గా అందరూ తెలిసిందే కదా. అది చూడండి, పీపుల్ ఆఫ్ అండ్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కీవర్డ్ ఆఫ్ ఎన్ అనేది కనిపిస్తుంది. ఆఫ్ ఎన్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఫ్రీక్వెంట్లీ కావచ్చు, లేకపోతే ఎవ్రీడే కావచ్చు, ఎవ్రీ ఆర్. ఇట్లా ఒక రెగ్యులారిటీని గురించి కానీ ఒక హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి కానీ చెప్పేది మనకి ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంటుంది. మనకి ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉంటుందంటే స్ట్రక్చర్ ఏంటి మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్. అది కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ఆర్ ఈఎస్ ఉండొచ్చు ప్లస్ ఆబ్జెక్ట్. రైట్. చూడండి, పీపుల్ ఆఫ్ అండ్ డాష్. ఇక్కడ పీపుల్ అని ఇచ్చాడు. పీపుల్ అంటే మనకి ప్లూరల్ కదా, జనాలు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఆర్ఈఎస్ ఫామ్ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి వర్బ్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ఆర్ఈఎస్ ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ డైరెక్ట్గానే వస్తుంది. గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. ఇది అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్. అంటే అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి ఫ్యాక్ట్ అవుతుందో దాన్ని కూడా మనం ప్రెజెంట్ సింపుల్లోనే ఉపయోగిస్తాం కదా. ఇది డైరెక్ట్గా ఇది చూసినా మనకు అర్థమవుతుంది. లేదా ఆఫ్ అనేటువంటి కీవర్డ్ కూడా మనకి డైరెక్ట్గా అది ఏ సెన్స్లో చెప్తుంది అనేది అర్థమయ్యేలా చెప్తుంది. అది చూడండి, నెక్స్ట్ చూడండి, పీపుల్ ఆఫ్ అండ్ డాష్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్. మిస్టేకింగ్ ఎప్పుడైనా ఇన్ఫామ్ కనుక వచ్చిందంటే దాని ముందు యామ్ ఈజ్ ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ మనకు కనిపించాలి. మిస్టేకింగ్ అని ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా? యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ లేవు. కాబట్టి పీపుల్ ఆఫ్ అండ్ మిస్టేకింగ్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్. మిస్టేకింగ్ ఎప్పుడైనా ఇన్ఫామ్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి యామ్ ఈజ్ ఆర్ కానీ వాజ్ వర్ కానీ రావాల్సిందే దానికి ముందు. కాబట్టి ఇక్కడ ఏమి లేవు కాబట్టి ఇది తప్పే. మిస్టుక్ అంటున్నాడు. పీపుల్ ఆఫ్ అండ్ మిస్టుక్ ఉండదండి. ఈ మిస్టుక్ అనేది ఏంటి? పాస్ట్ సింపుల్ టెన్స్ అంటే వీటిలో ఉంది. ఇక్కడ ఆఫ్ అండ్ అన్నాడు, ప్రతిసారి అంటున్నాడు. పీపుల్ మిస్టోక్ మీ ఫర్ దిస్ ఆర్ ఫర్ దిస్ యాక్షన్. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పినప్పుడు లేకపోతే ఒక టైంలో జరిగిందని చెప్పినప్పుడు మనం వీటిలో వాడతాం. కానీ రెగ్యులర్ యాక్షన్ అంటే ఎక్కువ తరచూ జరుగుతుందంటే తరచూ జరిగింది అంటారా? తరచూ జరుగుతూ ఉంటుందని చెప్తాం జనరల్గా. కాబట్టి అది కూడా మనకి పాస్ట్ సింపుల్ ఉపయోగించొద్దు. తర్వాత చూసినట్టయితే మిస్టేక్ అని ఇక్కడ చూడండి, మనకి వర్బ్ థర్డ్ ఫామ్ ఉంది, ఇక్కడ వర్బ్ సెకండ్ ఫామ్ ఇచ్చినాడు, ఇక్కడ వర్బ్ ఫోర్త్ ఫామ్ లేదా ఇన్ఫామ్ ఇచ్చినాడు. రైట్. ఇక్కడ మనకి మిస్టేక్ అని వర్బ్ థర్డ్ ఫామ్ ఇచ్చిండు. ఇక్కడ ఎప్పుడైనా కూడా వర్బ్ థర్డ్ ఫామ్ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఇవేతున్నాయో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి రావాలి. ఇక్కడ ఉందా? పీపుల్ ఆఫ్ అండ్ హ్యావ్ మిస్టేకెన్. ఇక్కడ ఆఫ్ అండ్ అనడంతోనే మనకి యాక్చువల్ మీనింగ్ మొత్తం మారిపోయింది. ఆఫ్ అండ్ తరచుగా చేస్తారంటేనే డైరెక్ట్గా మనకి ప్రెజెంట్ సింపుల్ టెన్స్ కనిపిస్తుంది. కానీ అది కూడా పక్కన పెడదాం. పీపుల్ హ్యాడ్ మిస్టేకెనో హ్యావ్ మిస్టేకెనో ఇట్లా రావాలి కదా. హ్యావ్ మిస్టేకెన్, హ్యాడ్ మిస్టేకెన్ ఏదో ఒకటి రావాలి. కానీ అది కూడా లేదు, డైరెక్ట్ మిస్టేకెన్ ఉంది. పీపుల్ ఆఫ్ అండ్ మిస్టేకెన్ అని ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నట్టయితే ఇంకోటి పీపుల్ ఆఫ్ అండ్ మిస్టేక్, మన వర్బ్ ఫస్ట్ ఫామే ఉండాలి కదా. పీపుల్ ఆఫ్ అండ్ మిస్టేక్ గేమ్స్ ఫర్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ గేమ్స్ ఇక్కడ. కాబట్టి మిగిలిన ఆప్షన్ ఇదే. అండ్ మిగతా వాటిని కాంటెక్స్ట్ పరంగా చూసినా కూడా
మనకి మిగిలినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందో అది మనకి మిస్టేక్ అని మాత్రమే వస్తుంది. రైట్. అయితే నెక్స్ట్ చూడండి, ఇది మనకి వర్బ్ ఫామ్ అండి. ఇక్కడ మిస్టేక్ అనేది నౌన్ ఫామ్ కాదు, వర్బ్ ఫామ్. కాబట్టి మిస్టూక్, మిస్టేకెన్ అండ్ మిస్టేకింగ్. చూడండి నెక్స్ట్ చూసినట్టయితే రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇన్వైటెడ్ అనేది కనిపిస్తుంది, వర్బ్ థర్డ్ ఫామ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎయిదర్ వర్బ్ థర్డ్ ఫామ్ సెకండ్ ఫామ్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి మనకి బై మీ అని ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఎక్కడైనా మనకి బై మీ లేకపోతే బై అస్, బై దెమ్, బై హర్, బై హిమ్ ఇలాంటివి కనిపించినంటే అది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఉంది కదా, ఇందులో ప్యాసివ్ వాయిస్ ఆల్రెడీ దాన్ని కన్వర్ట్ చేసినట్టు, అంటే ఇర్రెగ్యులర్ అనమాట. అదంతా యాక్టివ్ సెంటెన్స్ ఫార్మేషన్ కాదు. అంటే మనం యాక్టివ్ ఉపయోగించేది కాకుండా అదే ఫామ్ మీనింగ్ మారకుండా దాన్ని మనం ప్యాసివ్ సెంటెన్స్లో చెప్పినట్టు, అంటే ప్యాసివ్ టెన్స్లో చెప్పినట్టు. చూడండి ఇక్కడ ద పార్టీ బై మీ అని ఇచ్చాడు. కాబట్టి నా చేత రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఇన్వైటెడ్ అని చెప్తున్నాడు. నా చేత చూడండి ఇన్వైట్ చేయబడ్డారు అంటున్నాడు. వాళ్ళు ఇన్వైట్ చేయబడ్డారంటే చూడండి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా. ఈ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు ఇది మనకి ఎప్పుడైనా కూడా V3 ఫామ్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి స్ట్రక్చర్ చూస్తే అర్థమైంది. మనం ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ని కూడా మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. అయితే చూడండి ఇది వచ్చినప్పుడు రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అని ఇచ్చారు కదా, అంటే ఇది మనకి ప్లూరల్ కదా. ఇక్కడ ప్లూరల్ వచ్చిందంటే మనకి వాజ్ రావద్దు. వాజ్ ఎప్పుడు రావాలి మనకి? సింగులర్ వచ్చినప్పుడు మనకి వాజ్ రావాలి కదా. ఇక్కడ మనకి డైరెక్ట్ సెంటెన్స్ అవుతుంది యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే మాత్రం దీన్ని వాడతాం. లేదా ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో లేదా సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ మారుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మారుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు సబ్జెక్ట్గా మారారు, సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చారు. కానీ జనరల్గా వీళ్ళు ఆబ్జెక్ట్ అనమాట, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. కాబట్టి వీటికి మనకి ప్లూరల్ ఉంది కానీ వాజ్ అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది రాదు. ఈజ్ అనేది ఉంది, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది కూడా మన సింగులర్లోనే ఉంటుంది. తర్వాత చూడండి హ్యావ్ బీన్ అని ఉంది, హ్యాడ్ ఇన్వైటెడ్ అని ఉంది. ఎక్కడైనా కూడా ఇక్కడ హ్యాడ్ అనేది వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు ఇక్కడ హ్యాడ్కి ఖచ్చితంగా ఎయిదర్ హ్యాడ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని రావాలి. కానీ జస్ట్ హ్యాడ్ ఇన్వైటెడ్ లేకపోతే హ్యాజ్ ఇన్వైటెడ్ రాదు. ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యావ్ వచ్చినాయంటే వాటికి బీన్ అనేటువంటి కాంబినేషన్లో కనిపించాలి. రైట్. ఇక్కడ చూడండి మనకి హ్యావ్ బీన్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ హ్యాడ్ బీన్ లేదు. కాబట్టి హ్యావ్ బీన్ అది కూడా చూడండి ఇక్కడ మన హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని కూడా ఇవ్వచ్చు కానీ హ్యావ్ బీన్ రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది చూడండి. రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్లూరల్ కదండి. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి చెప్తున్నాడు. కాబట్టి ఇది మనకి హ్యావ్ బీన్ అనేటువంటి హ్యావ్ బీన్ అనేటువంటి కాంబినేషన్ మనకి కరెక్ట్ ఆన్సర్. రాహుల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ బై మీ. ఈ విధంగా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ముందు అది ఏ టెన్స్లో ఇచ్చారు, లేకపోతే యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, డైరెక్ట్ స్పీచ్లో ఉందా, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా, లేకపోతే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది దాన్ని బట్టి ఆర్టికల్ నిర్ణయించడం, ఇటువంటివి చేయొచ్చు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. ద యాంటోనిమ్ ఆఫ్ ఒపాక్ ఈజ్ డాష్ అని ఇచ్చారు. లేకపోతే ఈ ఒపాక్ అనేటువంటి పదం అవుతుందో దీనికి యాంటోనిమ్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, యాంటీ లేదా ఆపోజిట్ అన్నట్టు. అంటే యాంటోనిమ్ ఆఫ్ ఒపాక్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటున్నాడు. ముందు దీని మీనింగ్ అర్థం కావాలి మనకి. ఒపాక్ అంటే ఏంటి అర్థం? ఒపాక్ అంటే అపారదర్శక అని మీనింగ్ వస్తుంది. అపారదర్శక లేదా కాంతిని ప్రసరించనివ్వదన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే లైట్ రెసిస్టెంట్ అనమాట. అంటే కాంతి నిరోధకం అంటాం, లేకపోతే అపారదర్శకం అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రజైల్ అనే ఆప్షన్ ఉంది. ఫ్రజైల్ అంటే ఏంటంటే వీక్ అన్నట్టు, వీక్ లేకపోతే సెన్సిటివ్ అన్నట్టు, బాగా సెన్సిటివ్ అన్నట్టు. అయితే చూడండి దేర్ ఈస్ అ ఫ్రజైల్ మెటీరియల్ ఇన్సైడ్ అ బాక్స్ హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది. అంటే జనరల్గా చాలా వరకు మనకి కార్టూన్ బాక్స్ ఏవైతే ఉంటాయో, మనం కొన్ని గ్లాసులని కానీ వాటిని ప్లేస్ చేసేటువంటి బాక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డైరెక్ట్గా రాస్తారు ఫ్రజైల్ ఐటమ్ ఇన్సైడ్ అని ఉంటుంది. అంటే లోపల సున్నితమైనటువంటి వస్తువులు ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయడం ఉంటుంది. కాబట్టి ఫ్రజైల్ అంటే ఏంటంటే సున్నితమైనటువంటి మరియు సెన్సిటివ్ అన్నట్టు. రైట్. సెన్సిటివ్ ఆర్ సున్నితం అనేటువంటి చెప్పినప్పుడు ఫ్రజైల్ అని వాడతాం. ఈ అపారదర్శకానికి అంటే కాంతిని ప్రసరించకపోవడం లేకపోతే కాంతి నిరోధకానికి ఈ ఫ్రజైల్కి సంబంధం లేదు కండి. ఈ పార్షల్ అంటే అసంపూర్తి అన్నట్టు, లేకపోతే ఇన్కంప్లీట్ అన్నట్టు. ఇన్కంప్లీట్ ఆర్ అసంపూర్తిగా ఉన్నదాన్ని మనం పార్షల్ అని పిలుస్తాం.
ఈ అసంపూర్తి మరియు అపారదర్శక ఈ రెండింటి సంబంధం ఉందా? లేదు. ఇక్కడ కాంతి గురించి ఇక్కడేమో కాంతి గురించి మరి యొక్క దాని యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాడు, ఇక్కడేమో ఒక పని గురించి కానీ ఇంకా దేని గురించి అయినా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ మొత్తానికే డిఫరెన్స్ ఉంది కదా, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి పార్షల్ కూడా కాదు. ఇక్కడ చూడండి బ్రోకెన్ అని ఉంది, బ్రోకెన్ అంటే విరిగిపోయినా పలిగిపోయినా ఇటువంటి మీనింగ్స్ వస్తుంటాయి, రైట్. బ్రోకెన్, ఇక్కడ బ్రోకెన్ అని ఉంది, ఈ బ్రోకెన్ విరిగిపోవడానికి అపారదర్శక అంటే కాంతిని ప్రసరించకపోవడానికి ఈ రెండింటి సంబంధం లేదు కదా, కాబట్టి ఈ బ్రోకెన్ కూడా రాదు. చూడండి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? అవతల యువతలు కనిపిస్తే మనం జనరల్ ఇప్పుడు ఏంటండి ఏదైనా గ్లాస్ ఉంది లేకపోతే ఇంకేదైనా ఐటమ్ ఉంది దాని నుంచి అవతల యువతలు కనిపిస్తే దాన్ని పారదర్శకం అంటాం, ట్రాన్స్పరెంట్ అంటాం, రైట్. ఇక్కడ ఏదైనా కానీ కాంతి దాని ద్వారా లోపలికి వెళ్తే అక్కడ మనకు ఉన్నది కనిపిస్తుంది కాబట్టి జనరల్గా అది కాంతి ప్రసరింపజేసేటటువంటి వస్తువు లేదా పారదర్శక వస్తువు అంటాం. ఇక్కడ నుండి అపారదర్శకం ఉంది, కాంతిని ఆపేటటువంటి దాని ఉంది. ఇక్కడ నుండి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్ అంటే మనకి పారదర్శకమైనటువంటిది మీనింగ్. కాబట్టి ఈ రెండు కూడా ప్యూర్ ఆపోజిట్లో కనిపిస్తున్నాయి కదా, మనకు అడిగింది కూడా యాంటోనిమే. కాబట్టి ఇది రైట్ ఆన్సర్, ఇది దీనికి ఈ క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్. ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతుందో ఇది రైట్ ఆన్సర్. ఒపాక్ అనేటువంటి పదం ఏదైతుందో దీనికి ట్రాన్స్పరెంట్ అనేటటువంటిది ప్యూర్ యాంటోనిమ్, రైట్. ఈ విధంగా మనం నెక్స్ట్ క్లాస్లో కూడా ప్రీవియస్ ఇయర్లోపై వచ్చినట్టు పేపర్స్ ఏవైతున్నాయో మనకి నెక్స్ట్ యాక్టివ్ అవుతున్న నోటిఫికేషన్స్ని బట్టి దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లను అనాలిసిస్ చేయడం మరియు కాన్సెప్ట్లు అన్నిటికీ కామన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్లు ఏవైతున్నాయో వాటిని కూడా ఇండివిజువల్గా వీడియోలు చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మనం ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ని మాస్టర్ చేయడానికి రెడీ అవుదాం.